అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉన్నారు క్వాడ్స్ కావచ్చు, లేదంటే షర్మిల గారు కూడా మాట్లాడారు లిక్కర్ గురించి కూడా. సో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి, అట్లాగే దీంట్లో ఎవరున్నా కానీ బయటకు తీయాలని. సార్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు పెద్దల సోదరులు చెప్పారు, తెలుగుదేశం పార్టీ సోదరులు, ఒక నియోజకవర్గం నుంచి ఒక్క స్కామ్లో వీళ్ళు దాదాపు 900 నుంచి 1000 కోట్లు సంపాదించారంటే గత 5 ఏళ్ళు 175 నియోజకవర్గాలు ఇంటూ 1000 కోట్లు వేసుకుంటే ఎంత దూరం, ఎంత అవినీతి జరిగి ఉంటుంది సార్? ఎంత అవినీతి జరుగుంటుంది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో వీళ్ళు ఎంత సంపాదించుంటారు. అంత సంపాదించి ఎలక్షన్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ ముందు పెద్దలకి పెత్తనదారులకి, పేదలకి పెత్తనదారులకు మధ్య యుద్ధం అని చెప్పి బుకాయిస్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎవరు పేదవాడు ఎవరు ధనికుడు. అంటే ఇతను బయటకు వచ్చి నాకు తండ్రి లేదు తల్లి లేదు అందరూ వెళ్ళిపోయారు, నేను పేదవాడిని అని చెప్పుకొని ఎలక్షన్ చేశారని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న వాళ్ళ సొంత కార్యకర్తే ఒక పసిబిడ్డకి బాగా లేకపోతే తీసుకెళ్తే, అమ్మ మన గవర్నమెంట్ కాదమ్మా, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చేపిస్తాలే, అప్పుడు దాకా మీరు కుదురుగా ఇంట్లో ఉన్నానమ్మా అని చెప్పి పంపించారంట. ఆరోగ్యం బాగాలేకపోతే నిన్నగాక మొన్న అంటే నువ్వు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇలా 1000 కోట్లు సంపాదిస్తే ఒక పసిబిడ్డ నీ దగ్గరికి ఆరోగ్యం బాగలేదురా బాబు అని వస్తే 1 లక్ష రూపాయలు కూడా ఇచ్చి, ఒక 2 లక్షలు ఇచ్చి, లేదా పలానా హాస్పిటల్కి వెళ్ళి నువ్వు చూపించుకోమ్మా నేను ఫోన్ చేసి చెప్తా అంటే సరిపోయిద్ది. అలాంటిది పేదలు మొత్తాన్ని ఇతనేదో దత్త తీసుకున్నట్టు ఇతనే ఉద్ధరిస్తున్నట్టు మొన్న ఎలక్షన్ ముందు చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం సార్. సరే ఎగ్జాంపుల్ ఇద్దాం, రాక ఇప్పుడు అనిల్ కుమార్ గురించి కూడా వచ్చింది కాబట్టి ఈయన గురించి కూడా 2 మాటలు మాట్లాడుకోవాలి సార్. మాజీ మినిస్టరు ఈయన నెల్లూరు జిల్లాలో తన్నితే పడి పల్నాడు జిల్లాకు వచ్చాడు. పల్నాడు జిల్లా మా సొంత జిల్లా. పల్నాడు జిల్లాలో ఎంపీగా పోటీ చేశాడు. ఎంపీగా పోటీ చేసే ముందు పల్నాడు జిల్లాలో ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు ఏంటంటే, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, గెలిచినా ఓడినా నేను ఇక్కడే రాజకీయం చేస్తాను, జగన్ అన్న మీద ఒట్టని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒట్టని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయమంటే అది చేస్తా, నన్ను ఇక్కడికి పంపించాడు, సో నేను ఇక్కడే సేవ్ చేసుకోవాలి, రేపో మాపు నేను గెలిచినా గెలవపని అయితే ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది సార్. చెప్పిని ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు మా పల్నాడు జిల్లాకి ఒక్కసారి కూడా రాలేదు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే నడుస్తున్నారు కదా, ఆయన కూడా అదే చెప్పారు కదా, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను అన్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నారు ఆయన? ఓడిపోయిన తర్వాత అమరావతిలోనే అదే కదా, అదే ఓడిపోయిన తర్వాత యలహంక ప్యాలెస్ లో ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే సార్ 2 రీజన్లు. ఒకటి, నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తాన్ని నాశనం చేసిన వ్యక్తిలో మొదటి A1 ఎవరంటే అనిల్ కుమార్ రెడ్డి. ఆయన పల్నాడు జిల్లాకు అనిల్ కుమార్ యాదవ్. ఆయన పల్నాడు జిల్లాకు వచ్చేసరికి పల్నాడు జిల్లాలో ఉన్న వైసీపీ వాళ్ళు ఏంటంటే, నీకు దండం పెడతారు స్వామి, కమ్మోళ్ళకి గొడవలు పెట్టిను, బీసీలకు గొడవలు పెట్టిను, రెడ్లకి గొడవ పెడుతున్నావు, కుల ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ నువ్వు ఓట్లు అడుగుతున్నావు, మమ్మల్ని తరిమేస్తారా స్వామి, నువ్వు వెళ్ళిరా స్వామి అని చెప్పి పంపించారో, లేదా ఈయన ఇంకా నేను అక్కడ చెల్లను నోటు ఆడెళ్తే మళ్ళీ నన్ను కొడతారులే అని చెప్పి సొక్క స్థలానికి ఆ ఊరు వచ్చి మరి రాజకీయం చేయడం మొదలుపెట్టాడు. నాకైతే అర్థం కాలేదు సార్. ఇంకోటి అయితే ఇప్పుడు చెప్తున్నట్టు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిజంగానే సార్ ఆ రోజు మైనింగ్ జరుగుతున్నప్పుడు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు ఆ ఏరియాకి వెళ్ళి దీక్ష చేయడం కరెక్టే. చరిత్రలో ప్రతి ఒక్కడు సిగ్గుతో తూ అని ఊసే విధంగా ఇజ్రాయిల్ పంపించి అసలు వాళ్ళ యొక్క ధర్నాన్ని భంగం చేయటం ఏంటి సార్? నీ దగ్గర పోలీసులు ఉన్నారు, కనీసం నీ కార్యకర్తలను పంపించో ఇంకోటి చేసి ఇంకోటి చేయొచ్చు, కానీ ఇజ్రాయెల్ భంగం చేయొచ్చు కదా సార్. డైరెక్ట్ దాడి అంటే ఫైట్ వాళ్ళు నేరుగా వచ్చింది ఏదో ఆడకి వచ్చి మీరు ఎత్తేయాలని కాదు, అట్లాంటి వాళ్ళు వస్తే ఎవరు కూడా చేయి చేసుకోవడాలో లేదంటే వాళ్ళ ఇట్లాంటివి చేయరు. వాళ్ళ పైన ఎట్లాంటి దాడి చేయడానికి ఇబ్బంది పడతారు, వాళ్ళని ఏమన్నారు కాబట్టి అందుకని వాళ్ళని దింపాడు ఆయన. వాళ్ళు కూడా వాడచ్చు అని చెప్పి వైసీపీ చూసిన తర్వాత అర్థమైంది సార్ రాజకీయాల్లో. ఇకపోతే పర్మిషన్ గురించి మాట్లాడదాం సార్. వీళ్ళు ఏం చేశారంటే, పర్మిషన్ ఉన్న వాటికి ఏం చేశారంటే ఓనర్ దగ్గర బలవంతంగా లాక్కున్న దాన్ని అసలు లిమిట్కి మించిన దాన్ని అంతా తవ్వి అమ్ముకోవడం, కానీ ఇన్ కేస్ వాళ్ళకి కప్పం కట్టపోతే వాళ్ళు మంచిగా కప్పం కొడితే ఓకే మీరు దుండుకోండి, ఎంతైంది దుండుకోండి, లిమిట్లో భూమిట్లో మాకు సంబంధం లేని చెప్పడం. ఇంకోటి, కొన్ని గనులకి అసలు లీజు పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకపోయినా మీరు తవ్వుకోండి, కొన్నిటికి పర్మిషన్ ఎక్స్పైరీ అయిపోతే
మళ్ళీ మీరు రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు, రెన్యువల్ చేస్తే మళ్ళీ గవర్నమెంట్కి రాయల్టీకి ఎంత కట్టాల్సి వచ్చింది, మీరు వదిలేసి అది కూడా మీరు కొట్టేసుకోండి, మీరు మాకు ఇంత కప్పం కట్టనని చెప్పి వెచ్చాలి విడిగా సార్. ఇన్ఫ్యాక్ట్ అలా తవ్వుతుంటే ఇందా మా సోదరులు చెప్పడం కూడా జరిగింది, గిరిజన బిడ్డలు